ఇంతేరా? గమ్యం ఒక్కటే, ఇంజనీరింగ్ నుంచి యానిమేషన్ వరకు ఎన్నో కోర్సులతో అత్యుత్తమ విద్యను అందిస్తోంది KLH యూనివర్సిటీ. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మళ్ళీ ఈ మధ్యకాలంలో చాలా మందికి చికెన్ పాక్స్ వస్తుందండి. పెద్దవాళ్ళకు కూడా వచ్చేస్తుంది. ఇదివరకైతే చిన్న పిల్లలకే వచ్చేది. ముఖ్యంగా సమ్మర్ స్టార్ట్ అయిందంటే అసలు చాలా ఇయర్స్ అయిపోయింది. ఎప్పుడో నా చిన్నప్పుడు వినేవాళ్ళం, కానీ ఇప్పుడు మళ్ళీ విరివిగా వినిపిస్తూ ఉంది. అవునండి. సో ఇలా ఎందుకు వస్తుంది? ఒకవేళ ఇలాంటి వచ్చి విరివిగా ఊరికే కంటిన్యూస్గా వస్తూ ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఏదైనా ఆలయ సందర్శన ఉందా మన భారతదేశంలో? తప్పకుండా వద్దమ్మా. మనకి ముందుగా శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. చూసేవంటి వీక్షకులకు నమస్కారం. అందరు కూడా మంచి జరగాలి. ముఖ్యంగా మనకి అరుదైన వంటి పుణ్యక్షేత్రం చికెన్ పాక్స్ అంటే ఏంటంటే అమ్మవారు పోటు అంటారు. అమ్మవారు వచ్చింది అంటారు. దానికి అమ్మవారికి ఏంటంటే చక్కగా కింద వేపాకు వేసి వాళ్ళకి వేపాకు మీద పడుకోబెట్టి ఏమంటే పైన వేపాకు అంతా కూడా కప్పిచేసి ప్రతిరోజు కూడా వేపాకుతోని గాలి ఊపుతూ అన్నీ చేస్తూ ఉంటారు, పొగ వేస్తుంటారు, ఇల్లు అంతా కూడా పరిశుభ్రం చేస్తుంటారు. సాక్షాత్గా ఆ మారి అమ్మనే వచ్చినట్టుగా చేస్తారు. చాలా నియమనిష్టలతో ఉంటారు. చాలా నియమంగా ఉండాలి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా, వచ్చిన వాళ్ళకైనా కూడా, వచ్చిన వాళ్ళు కూడా కాళ్ళు కడుక్కొని రావాలి. వాళ్ళు ఎటువంటి మాంస పదార్థాలు స్వీకరించకుండా రావాలి. తలస్నానం చేసుకునే రావాలి. ఎందుకంటే అమ్మాయికి మన అబ్బాయి కానీ ఎవరికైనా వచ్చిందంటే వాళ్ళకి నొప్పులు ఎక్కువ స్టార్ట్ అవుతాయి. ఎవరైనా అలాగా రాంగ్గా వచ్చినా దానికి ధూపదీప అంటే మద్యపానీయాలు అటువంటి ఏం స్వీకరించకుండా ఎప్పుడు కూడా ఆ ఇల్లు పొగ వేస్తూ సాంబ్రాన్ని వేస్తూ అది చూస్తుండాలి. అది ఇమ్మీడియట్గా తగ్గాలి. అది ఆ శక్తిని పోవాలంటే తిరుచినాపల్లిలో మనకు శ్రీరంగనాథుడు ఉన్నాడు కదా తిరుచిలో, వాళ్ళ చెల్లెలైనటువంటి సమయపుర మారియమ్మ క్షేత్రం ఉంది. ఆ సమయపుర మారియమ్మ క్షేత్రము కావేరి దగ్గర నుంచి మనకు లేదని ఒక 12 కిలోమీటర్లో ఉంటుంది. ఆ సమయపుర మారియమ్మ క్షేత్రము ఏంటంటే ఆవిడ గారు ఒక 9 రకాలైనటువంటి నవపాసముతో తయారు చేసినటువంటి ఒక మట్టి విగ్రహం దాదాపు ఒక 12 అడుగులో ఉంటుంది. ఒక అష్టభుజాలతో మనకు కనపడుతూ ఉంటుంది. ఆవిడకు వేపాకుతో గులాబీ పువ్వులతో నిమ్మకాయలతో అన్నీ ఒక శాకాంబరం అలంకారం ఎలా చేస్తుంటామో ఆ రకంగా ఆ అమ్మవారికి వేపాకుతో నిమ్మకాయతో మరి గులాబీ పూలతో అలంకారం చేస్తూ ఉంటారు. అక్కడ వచ్చేవంటి భక్తులకు అంతా కూడా ఎవరికైనా కూడా అమ్మ పోసిన వాళ్ళంతా కూడా వచ్చింది అనుకోండి, అయితే చికెన్ పాక్స్ అంటుంటారు కదా, అలాంటి వచ్చిన వాళ్ళు ఏంటంటే పూల చెట్టు అంటారు. పూ చెట్టు అంటే లోపల నిప్పు ఉంటుంది. అది గుడి ప్రదక్షిణ చేస్తారు. ఆ 3 ప్రదక్షిణ చేసి అక్కడ గుడి ద్వారం దగ్గర గజస్తంభం దగ్గర పెట్టేసి లోపలికి వచ్చిన తర్వాత అమ్మవారి దగ్గర ప్రార్థన చేసి అమ్మవారి దగ్గర ఉన్న వేపాకుని తీసుకెళ్ళి నూరి ఆ బాబుకి కానీ పాపకు కానీ ఆయనకు కానీ వాళ్ళ ఆవిడకి కానీ ఎవరికైనా కావచ్చు, ఆ నూరి అదంటే పెట్టారు అనుకోండి 24 అవర్స్లో అది కంప్లీట్గా పోతుందట. ఇది మన చికెన్ పాక్స్ కంప్లీట్గా పోతుంది. అది గట్టి విశ్వాసం, చాలా గట్టి విశ్వాసం, చాలా అరుదైన వంటి చాలా విశ్వాసమైన వంటి క్షేత్రం. పోతే అక్కడ ఆ శూలము దాదాపు మీకు లేదని మీకు ఒక 24 అడుగు ఎత్తున శూలం ఉంటుంది, బంగారు శూలం. ఆ బంగారు శూలానికి ఏం చేస్తారంటే అంటే పంచలోహంతో చేసినటువంటి శూలం అనుకోండి, ఎక్కువ శాతం దానికి అంతా కూడా నిమ్మకాయ గుచ్చుతారు. ఆ నిమ్మకాయ రసాన్ని మనకు పండుగ ఇచ్చారనుకోండి, ఆ నిమ్మరసాన్ని కూడాను ఆ పిల్లలకి తాగిస్తారు. ఆ తాగిచ్చడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆ సమయపుర మారియమ్మను తలుచుకుంటే భూతపేత పిశాచ నివారణ కూడా జరుగుతుందట. అక్కడ వచ్చి పూనకాలు ఆడుతారు. అక్కడ పూనకాలు ఎలా మొత్తం వెంట్రుకలు విరబోసుకొని ఇంకా అమ్మవారు ఒంటిపైన వచ్చి ఆ బగ మండే వంటి ఆ ప్రాంగణం సమయం మెడ్రాస్ అంటే ఎలా ఉంటుందంటే మొత్తం బాగా వేడి. ఇప్పుడు జాతర సీజన్ స్టార్ట్ అయిపోయింది, 3 months ఫుల్. ఇప్పుడు ఈ జాతర టైం అంతా కూడా, ఈ జాతర టైంలో అంతా కూడా ఎక్కడెక్కడో నుంచి పాదయాత్రకు వచ్చి ఆ అమ్మవారిని ఆ మొక్కులు తీరుస్తారు. మొత్తం పూల చెట్టులు అది నిప్పు చెట్టులు పట్టుకొని అక్కడ నిప్పులు పోస్తారు, నిప్పులు నడుస్తారు భక్తి పైన. ఆవిడ పైన అంత భక్తి జరుగుతుంది. పెద్ద పెద్ద నిప్పులు పెట్టి చల్లార్చిన తర్వాత దానిపైన అమ్మవారు ఓం శక్తి పరాశక్తి అని చెప్పుకుంటూ
నడుస్తూ ఉంటారు. ఆ అపురూపమైనటువంటి చూడడానికి రెండు కళ్ళు సరిపోవు మనకి. అంతటి మహోత్కరమైనటువంటి పుణ్యక్షేత్రము ఆ సమయపురం మారియమ్మ క్షేత్రం. ఈ సమయపుర మార్య క్షేత్రము ప్రతి తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు, మలయాళం వాళ్ళు ఎవరైనా కూడా ప్రతి భక్తులు ఆ అమ్మవారి క్షేత్రం అంటే మీకు ఈ జబ్బు ఉంటేనే వెళ్ళాలా అని కూడా డౌట్ వస్తుంది. అట్టండి ఏం లేదు. మీకు ధనప్రాప్తి, ఐశ్వర్య ప్రాప్తి, ధైర్య ప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి, విద్యా ప్రాప్తి అనేక రకమైనటువంటి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడాను పటాచలమయ్యేటువంటి క్షేత్రము సమయపురం మారియమ్మ క్షేత్రం. అంతటి మహోత్కరమైనటువంటి క్షేత్రం సింహవాయి నిలుగలో ఉంటుంది. చాలా బాగుంటుంది. ఆ అమ్మవారు కూడా అష్టభుజతో మనకు కనపడుతూ ఉంటుంది. ఆవిడ గారు త్రిశూల ఆయుధంతో, కట్కుబతో ఇవన్నీ కూడా కనపడుతుంటుంది. అక్కడ ఆ విగ్రహానికి మాత్రాన అభిషేకాలు మాత్రం చేయరు. ఎందుకంటే అది మట్టితో తయారు చేసినటువంటి మునులు తయారు చేశారు. ఆ భక్తులు అప్పుడు ఆ యుగం నుంచి చేశారు. ఆ మునులు తయారు చేశారు కాబట్టి ఆ విగ్రహం అలా ఉండిపోయింది. అక్కడ ఉన్న ఉత్సవ విగ్రహం ఉంటుంది పంచలోహంది. ఆ ఉత్సవ విగ్రహానికి పంచలోహానికి అభిషేకాలు చేస్తారు. పాలు, పెరుగు, తేనె, పంచామృతం వేసి పండ్లు, పలహారాలు పెట్టి ఆ అమ్మవారికి అభిషేకాలు చేసి చక్కగా నైవేద్య పదార్థాలను పెడతారు. ఎన్ని రోజుల పాటు ఉంటుంది గురుగారు సుమారుగా ఇప్పుడు జరిగే జాతర? ఇప్పుడు 2 months జరుగుతుంది అమ్మా. 2 months జాతర జరుగుతుంది. తర్వాత నార్మల్ ఉంటుంది. తర్వాత ఆడి కీర్తికే అంటారు, ఆడి మాసం అంటారు. ఆడి మాసం అంటే ఆషాఢ మాసం. ఆ ఆషాఢ మాసంలో మళ్ళీ ఉత్సవాలు ఉంటాయి. అన్ని తమిళనాడులో కంప్లీట్గా ఉత్సవాలు ఉంటాయి. ఇప్పుడు మాసం అంతా అంతే ఉత్సవాలు ఉంటాయి కదా. ఇప్పుడు పంగిణి ఉత్తర మాసం కాబట్టి పంగిణి ఉత్తర మాసాలు అన్ని కూడా ఇప్పుడు మధురైలో కూడా ఉత్సవాలు నడుస్తున్నాయి. మధురై మీనాక్షి కూడా ఉత్సవాలు నడుస్తున్నాయి. అక్కడ అలగారి పెరుమాళని కూడా ఉంటారు. ఆ అలగారి పెరుమాళని వైగేహిని తర్వాత మధురై మీనాక్షిని అమ్మవారిని తీసుకొచ్చి ఒక కోనేరులో స్నానం చేస్తారు. 3 గుడ్ల విగ్రహాలను తీసుకొచ్చేసి ఒకటే కోనేరులో చేసేది మధురైలో చాలా విశేషంగా చేస్తారు గురుగారు ఈ పంగిణి ఉత్తర ఆరాట్లో. కానీ తమిళనాడు అసలు ఏం పుణ్యం చేసుకుందో కానీ పుణ్యక్షేత్రాలు అన్నీ విరివిగా అక్కడే ఉన్నాయి. అడుగడుగున దాదాపు మస్ట్ విజిటెడ్ టెంపుల్స్ అవి కూడా చాలా కంపల్సరీ విజిట్ చేయాల్సిందే. చాలా విజిట్ చేస్తుంది. దాదాపు 200-300 ఎకరాలు ఉన్నటువంటి టెంపుల్సే. అంత విశాలంగా అంత గంభీరంగా ఉన్నటువంటి ఆకారంతో ఉన్నటువంటి ఆలయాలు. మరి రైట్ గురుగారు, చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. నమస్కారం. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.